బిగ్ బాస్ లో మీ జర్నీ మేము చూసాము, చాలా బాగుంది. అసలు ఆఫర్ ఎలా వచ్చింది మీకు? నేను అంతకుముందు కొన్ని మూవీస్ చేశా. ఓకే. సో, నేను వేరే మూవీ ఆడిషన్‌కి వెళ్తున్నప్పుడు ఇలాగా నా ఫ్రెండ్ ఇలా 'బిగ్ బాస్'కి వెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో, ఐ థాట్ ఓకే. మనం కూడా ట్రై చేయొచ్చా లేదా అనే ఉద్దేశంతో నా మేనేజర్‌ని అడగడం జరిగింది. ఓకే. అంటే ఇంకా యూజువల్లీ 'బిగ్ బాస్' సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుందనుకుంటా. జస్ట్ ఒక 1 మంత్ ముందు అరౌండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అట్లాగా అనుకున్నా. ఏంటి 'బిగ్ బాస్'కి వెళ్ళడం కరెక్టేనా కాదా? పర్వాలేదా? అన్న డౌట్స్ తోటి నా మేనేజర్‌ని అడిగితే ఏదో ఒక రాయేసి చూద్దాము. నాకు తెలిసినోళ్ళు ఉన్నారంటే ఓకే. జస్ట్ అలా అప్లై చేసాము. వచ్చేసింది వెంటనే. ఓకే. అంటే ఫ్రెండ్ కోసం అన్నారు. ఆ ఫ్రెండ్ ఎవరో మా అందరికి తెలుసు. బట్ మీ మాటల్లో కూడా చెప్తే ఫ్రెండ్ కొంచెం. కోసం కాదు. వాళ్ళు వెళ్తున్నారని తెలిసింది. ఓకే. అండ్ ఓకే. నాకు కూడా మేము ఏదైతే ఒక మూవీ చేద్దాం అనుకున్నామో ఆ మూవీ షూట్ కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఓకే. సో నాకు ఒక 3 మంత్స్ విండో దొరికిందనమాట. ఐ హ్యాడ్ దట్ ఫ్రీ టైమ్. అండ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా చేతిలో లేవు. సరే అంటే నేను అంతకుముందు అంటే 'బిగ్ బాస్'కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏదైతే ఉందంటే, నేను అంతకుముందు లీడ్ రోల్స్‌కి ఏదైనా ట్రై చేస్తుంటే మార్కెట్ లేదు. ఇలాంటి కామెంట్స్ వినిపించేవన్నమాట. ఓకే. అంటే నేను ఎంత బాగున్నా, ఎంత బాగా యాక్టింగ్ చేసినా అంతకుముందు యూట్యూబ్‌లో వెబ్ సీరీస్‌లు చేశా. 'మిస్ అమ్మ' అని, 'ఆహాలో' ఒకటి చేశా 'నారి నారి నడుమ' ఇవన్నీ మంచి మంచి హిట్స్ ఇవి. అయినా కూడా మూవీస్‌లో లీడ్ రోల్ రావడం చాలా కష్టమైంది. అండ్ నేను ఎవరిని అప్రోచ్ చేసినా కానీ వాళ్ళు మేజర్ మాట ఏంటంటే, "అర్జున్ నువ్వు బాగా చేస్తావు, బాగుంటావు కానీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీస్ చేయడానికి" అన్న మాట బాగా వింటుండేవాడిని. ఓకే. సో ఈ మార్కెట్ ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తున్న ప్రాసెస్‌లో 'బిగ్ బాస్' ఐడియా వచ్చిందనమాట. ఓకే. ఆ ఐడియా రావడానికి కారణం తను. హ్మ్. తన కోసం వెళ్ళా. తను ఇచ్చింది ఐడియా. దెన్ నా మేనేజర్ వేరే వాళ్ళతో డిస్కస్ చేసి, వేరే ఫ్రెండ్స్‌తో చేసి, ఓకే పర్లేదా 'బిగ్ బాస్'కెళ్తే ట్రోల్ అయిపోతాం, ఏంది పరిస్థితి? ఇలాంటివన్నీ డి డి అనుకుని అప్పుడు వెళ్ళడం జరిగింది. ఓకే. అది. దీని అలాగే వెనకాల ఇప్పుడు ఎంత పెద్ద చాలా పెద్ద ఉంది. మ్యాటరే యాహ్! ఉందన్నమాట. ఇంక అలాగే బిగ్ బాస్‌ని ముందు మీ జర్నీ ఎలా హ్మ్. ఉంది? అంటే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ ఎలా హ్మ్. నడుస్తుంది అసలు లైఫ్ అనేది? ఖచ్చితంగా 'బిగ్ బాస్' తర్వాత లైఫ్ చేంజ్ అవుతది ఎవరికైనా. అది ఫర్ గుడ్ అనే చెప్తా. ఓకే. నెగటివిటీ అంటే మన 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 బిహేవియర్ బట్టి ఉంటది. షోలో మన బిహేవియర్ బట్టి ఉంటది. బయట ట్రోల్స్ గాని ఏదైనా. మనం మరీ వరస్ట్‌గా ఉంటే జనాలు ఆబ్వియస్‌లీ యేసుకుంటారు. అవును. సో, ఇఫ్ వి అంటే ఎంతో కొంత ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నెగెటివ్ యాంగిల్, నెగటివిటీ ఉంటది. అది లేకుండా ఇంత యూనో శ్రీరామచంద్రులాగా ఎవరు ఉండరు. సత్యమూర్తిలాగా. సో, కాబట్టి అది ఇంకా అది మన ఇష్టం. ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా ఏజ్‌లో ట్రోలింగ్ అనేది హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఊరికనే చేస్తారు. జస్ట్ నోటి మాట ఏముంది ఇప్పుడు ఎదురుగుండా కూర్చొని అనే ధైర్యం లేక సోషల్ మీడియాలో అనేస్తారు. ఫేక్ యాహ్! అకౌంట్లు వేసుకుని వాడెవర్. సో అది మనం హ్యాండిల్ చేసుకోగలిగితే 'బిగ్ బాస్' నుంచి వచ్చాక ఖచ్చితంగా రీచ్ పెరుగుతది. ఇప్పుడు అప్‌కమింగ్ యాక్టర్స్‌కి చాలా మంచి పుష్ అది. ఇప్పుడేంటి అసలు తెలియని ఫేస్ ఉంటుంది. 'బిగ్ బాస్'కెళ్ళాక 2 రాష్ట్రాలకు తెలిసిపోతాం. ఓకే. 'బిగ్ బాస్ ఫేమ్' అన్న ఒక ట్యాగ్‌లైన్ వచ్చేస్తుంది. హ్మ్. అండ్ అగైన్ అందులో మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం మన ఫేస్ వాల్యూ ఏంటి? మనం ఎలా టాస్క్‌లు ఆడుతున్నాం? మన బిహేవియర్ ఏంటి? సో, అది మనం ప్రూవ్ చేసుకుంటే దాని నుంచి ఆపర్చునిటీస్‌ని రాబట్టుకోవాలి మనం. ఓకే. అలా. అలా మనకి పుష్ ఇస్తది. సో, ఖచ్చితంగా ఆఫ్టర్ 'బిగ్ బాస్' నాకు నేను ఒక బి సో, జర్నీ 'బిగ్ బాస్' తర్వాత నేను ఆ 'బేబీ జోడీ' డాన్స్ షో చేశా. తర్వాత సీరియల్ వచ్చింది. మధ్యలో ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. అది 'బాబు బుల్‌షిట్ గాయ్' అని. ఓకే. 'కుషితాతో' చేశాను. హ్మ్. సో, డెఫినెట్‌లీ 'బిగ్ బాస్' వల్ల నేను ఆ మూవీని రిలీజ్ చేయించుకోగలిగా. ఓహ్! బిఫోర్ 'బిగ్ బాస్' ఆ సినిమా కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్‌లో ఉండింది. 'బిగ్ బాస్' వలన నాకు కొంచెం ఆ మార్కెట్ రీచ్ రావడం వల్ల దాన్ని కొంచెం అట్‌లీస్ట్ ఒక డీసెంట్ రిలీజ్ చేసుకోగలిగాం. కొంచెం ఓటీటీ ప్రైస్ వచ్చింది దానివల్ల. ప్రమోషన్స్ బాగా చేసుకోగలిగాం. ఓకే. సో, ఖచ్చితంగా డెఫినెట్‌లీ దానివల్ల పుష్ అయితుంటది. హ్మ్. ఓకే. అలాగే ఇంకా మీ లవ్ స్టోరీ గురించయితే మా అందరికి తెలిసిందే. మరిది నిజంగానేనా? లేదు జస్ట్ హౌస్ వరకే బయటకి గూడా క్యారీ చేస్తున్నారా? అసలు లవ్ స్టోరీయే కాదది. జస్ట్ ఫ్రెండ్లీ స్టోరీయే. ఆ! అందులో అందులో లవ్ ఏం లేదు గానీ, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే. బయట అంటే మరి హ్మ్. ఆమె కోసమే నేను బిగ్ బాస్‌కొచ్చానని జెప్పేసి అన్నారు శ్రీ ఇందాకే సత్య క్లారిటీ ఇచ్చా. అందుకే ఇచ్చారు. ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లోనే ఇచ్చేసా. నేను అలా అనలా. హ్మ్. మీరు సరిగ్గా చాలా మంది మిస్టేక్ చేసేదేంటంటే, వాళ్ళు సరిగ్గా పూర్తిగా వినరు. ఏదో అస్యూమ్ చేసుకుంటారు. ఐ సెడ్ షీ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వెంట్ టు బిగ్ బాస్. ఓకే. నేను మీకు చెప్పాను గదా! హ్మ్. ఆ ఫ్రెండ్ తనే. ఓకే. తను నాకు ఐడియా క్రియేట్ చేసింది మైండ్‌లో. హ్మ్. తను 'బిగ్ బాస్'కెళ్తున్నానని చెప్పడంతో, ఓకే. మనం గూడా ఎళ్ళొచ్చా? ఏంటి పరిస్థితి? ఎళ్దామా? వద్దా?
అన్న థాట్ నాకు క్రియేట్ చేసింది. అండ్ ఐ డిస్కస్డ్ విత్ హర్, ఏంటి పరిస్థితి, వెళ్ళొచ్చా మనం, మంచిదేనా యాక్ట్రెస్, ఓకేనా అని తను కొంచెం ఎంకరేజ్ చేసింది. వై నాట్ వెళ్ళొచ్చు అన్న ఆ పుష్ ఇచ్చింది నాకు. అందుకని ఐ సెడ్ షీఈ్ వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ బయట సోషల్ మీడియాలో చూస్తే శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని చెప్పేసి మేము కూడా చాలా చూసాం. మరి బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ తనది ఎలా ఉంది? తను ఏమైనా మీతో మాట్లాడడం జరిగిందా అంటే ఈ ఇష్యూ మీద? ఏ ఇష్యూ మీద? అదే ఇట్లా ఎందుకు చెప్పావు, స్టేజ్ పైన చెప్పారు, మేమైతే అదే చూసాం. స్టేజ్ మీద క్లారిటీ ఇచ్చాను క్లియర్ గానే. మీరే సరిగా అర్థం అంటే అది చేసుకోవాలా. పోతుంది కదా, అందుకే ఇప్పుడు క్లారిటీ కోసం మేము కూడా అది అప్పుడే అడుగుతున్నాం. ఇచ్చా. మళ్ళీ ఒకసారి అప్పుడు ఇచ్చాను, తర్వాత బయటకు వచ్చిన దాకా ఇంటర్వ్యూలు ఇచ్చా, బోల్డ్ అని ఇచ్చా. ఓకే. యా, అయితే దాని మీద ఇంక తనకేం డౌట్ ఏం లేదు.